స్నానం ఆచరించడానికి నీళ్లు అవసరం, కానీ నీళ్ళు లేకుండా కూడా స్నానం ఆచరించవచ్చు అని అంటున్నారు. ఇది నిజమేనా? ఎలా సాధ్యం? బాగుందమ్మా. నీరే ప్రాణాధారము సుమతి శతకర్త అంటాడు. ఈ రోజుల్లో, ఈ వేసవి కాలంలో కలిసి సర్వకాలాల్లో కూడా నీరే ప్రాణాధారం. ఎందుకంటే పట్టు యుద్ధాలు, ఆ నీటి కోసమే పట్టు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పానిపట్టు యుద్ధం అంటే మన చరిత్రలో వేరే రకంగా చదువుకుంటాం, కానీ ఇప్పుడు నీటి కోసం పానిపట్టు యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఆ నీరు దొరక్కపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఇంకా ఎదుర్కోబోతాం కూడా. సరే, ఇంతకీ నీరు లేకుండా కూడా మనం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఏ రకంగా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటే, నీరు దొరకట్లేదు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దొరకట్లేదు. కొన్ని నగరాల్లో మనం వార్తల్లో కూడా వింటున్నాం, ఆ నగరం అంతా ఖాళీ చేసుకుంటూ వేరే నగరాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా చాలా గుండెల్ని పిండేసేటువంటి సంఘటనలు ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా మనం చూస్తున్నాం. నాగరికత నీరు ఉన్నటువంటి ప్రదేశంలో ఏర్పడుతుందట. మన చరిత్ర చెప్తున్నటువంటి నీరు ఉంటేనే అక్కడ జనాలు అక్కడ నివాసం ఉంటారు, నీరు లేకపోతే ఆ ప్రదేశాన్ని విడిచిపెడతారు. నాగరికత ఎప్పుడు కూడా నదుల యొక్క ఒడ్డున ఏర్పడింది అని మన చరిత్రలు చెప్తున్నాయి. ఇంతకీ నీరు లేకుండా ఎలాగా అంటే, భౌమ స్నానం, ఆగ్నేయ స్నానం, వాయు స్నానం, మానసిక స్నానం, ఇలా రకరకాలుగా స్నానాలు చెప్పారు. వాయు స్నానం, ఆవు నడుస్తున్నప్పుడు ఆ డెక్కల నుంచి పైకి లేస్తుంది ధూళి, ఆ ధూళిని ఒంటికి రాసుకుంటే అది స్నానం చేసినట్టు లెక్కట. నీళ్ళు అవసరంలా, దాన్ని వాయు స్నానం అంటారు. అలాగే ఆగ్నేయ స్నానం, ఆగ్నేయ స్నానం అంటే చక్కగా మంత్రపూరితంగా ఈ విభూతిని ఒంటి మీద రాసుకుంటే దాన్ని ఆగ్నేయ స్నానం అంటారు. అట్లాగే మంత్రరహితంగా విభూతిని రాసుకున్నా కూడా అది కూడా స్నానం కిందే లెక్క. అట్లాగే తులసి చెట్టులో ఉన్నటువంటి నీళ్లు, ఆ నీళ్ళని అంటే వేరే ఎక్కడ నీళ్లు దొరకట్లేదు, ఆ నీళ్లు తీసుకొని ఇలా నెత్తి మీద ఇలా చల్లుకున్నాం అనుకో, అది కూడా స్నానం చేసినట్టే లెక్క. ఇక ఇవేవి నాకు దొరకట్లేదు, మానసిక స్నానం. మానసిక స్నానం అంటే అసలు తులసి చెట్టు దొరకట్లేదు, నాకు ఆవులు ఎక్కడ కనపట్టలేదు, ఆ డెక్కలు ఎక్కడ కనపట్టలేదు, అసలు విభూతి కూడా నాకు ఎక్కడ రాసుకోవడానికి కూడా కనపట్టలేదంటే నేను ఒంట్లో లేవలేకపోతున్నాను అని అంటే మానసిక స్నానం. అయ్యా నేను స్నానం చేస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ దైవానికి నువ్వు నివేదన చేయి, స్వామి ప్రతిరోజైతే నాకు నీళ్లు దొరికేవి, ఈరోజు నాకు నీళ్లు దొరకట్లేదు, మానసికంగా మాత్రం స్నానం చేశాను నీకు ముందు కూర్చోవటానికి అని అనుకో, ఆ జపం చేసుకుంటూ ఉండు, అది మానసిక స్నానము అన్నారు. కాబట్టి మన సంప్రదాయం ఆ రకంగా నీరు ఎందుకని ఈ పద్ధతులన్నీ నేను చెప్పారంటే, నీరు దొరక్కపోయినా స్వామివారిని ఆరాధించు, దైవ పూజ మాత్రం నువ్వు మానకు. అందుకే నీరు దొరికేటప్పుడు స్నానం చేయకుండా నేను 3 పూటలు ఎలా కూర్చుంటాను, లేకపోతే 5 రోజులు ఎలా కూర్చుంటానంటే నీకు నువ్వే గబ్బు అవుతావు, పక్క వాళ్ళు కూడా గబ్బు కొడుతుంది. నీరు దొరకనటువంటి సమయంలో ఇటువంటి స్నానాలు ఆచరించమని పెద్దవాళ్ళు చెప్పారు.